ఓ అందమైన, సహజమైన పువ్వుని చూసామనుకోండి, మన మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అది జీవం లేని ప్లాస్టిక్ పువ్వనుకోండి, దాని మెరుపుని ఆస్వాదించగలమేమో గానీ, దాని స్పర్శ మనకి ఆహ్లాదాన్ని కలిగించలేదు. దానికి కారణం అది నిర్జీవమైన ప్లాస్టిక్ పువ్వు కదా! మరి అటువంటి నిర్జీవమైన ప్లాస్టిక్ మన జీవితాల్లో ఎంతలా ఒక భాగం అయిపోయిందో చూడండి. మన రోజువారీ జీవితం పరికించి చూస్తే, తెల్లారి లేచిన వెంటనే మన గుమ్మంలో ఉండే పాల ప్యాకెట్టు ప్లాస్టిక్. మనం తెచ్చే ఉప్పు, పప్పు అన్నీ ప్లాస్టిక్ కవర్‌లోనే. మన వంటింట్లో పప్పులు, పచ్చళ్ళు నిల్వ చేసే డబ్బాలు, తినే ఆహార పదార్థాలు నిల్వ చేసే ప్యాకెట్లు, తాగే నీళ్ల బాటిలు, షాంపూ ప్యాకెట్సు అన్నీ ప్లాస్టిక్ మయం. పదార్థాల నాణ్యతను అందమైన రంగులద్దిన ప్లాస్టిక్ కవర్లలో వెతుక్కోవడం మనం అలవాటు చేసుకున్నాం. అయితే నాణ్యత లేని ప్లాస్టిక్ వస్తువులు కారు చౌకగా తెచ్చుకుని వాటితో పాటు ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాం కూడా. ప్లాస్టిక్ గురించి ఏమిటి ఉపోద్ఘాతం అనుకుంటున్నారా? దీనికి ఓ కారణం ఉంది. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మొదటిసారి 1972లో ఏర్పాటు చేశారు. 1974 నుండి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ఇది ఒక థీమ్‌తో జరుపుకుంటున్నాం. 2025 సంవత్సరానికి థీమ్ ఏమిటంటే ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు. చౌకగా దొరికే ప్లాస్టిక్ వస్తువుల్లో క్వాలిటీ లేని ప్లాస్టిక్ వాడతారు. వీటి వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. ఇవి భూమిలో కలిసిపోవడానికి శతాబ్దాలు పడుతుంది. కొంతమంది వీటిని తగలబెట్టడం చేస్తారు. దానివల్ల విషపూరిత వాయువులు అంటే టాక్సిన్స్ గాలిలోకి వస్తాయి. ఈ విషరసాయనాల వల్ల చిన్నపిల్లలకు మరియు వృద్ధులకి కూడా ఊపిరితిత్తులకు హాని చేసే శ్వాస సంబంధ సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వివోసిలు అంటే వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ చిన్నపిల్లల్లో మనసులో ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. వారిలో అతిగా అలసటగా ఉండడం, ఉత్సాహం లేకుండా మందబుద్ధిగా ఉండటం అంటే మెంటల్ డల్నెస్, అధిక అలజడి ఏడీహెచ్డీ లాంటివి కలుగుతాయి. ప్లాస్టిక్ మైక్రో పార్టికల్స్ తినే నీరు, ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. వీటిలోని బీపీఏ, టాయిలెట్స్ శరీరంలోని హార్మోన్ అసమతుల్యత కలుగచేస్తాయి. గర్భిణీ స్త్రీలకు గర్భధారణ సమస్యలు కలుగచేస్తాయి. కొన్ని ప్లాస్టిక్ రసాయనాలు కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ని కలిగించేవి అని గుర్తించబడ్డాయి. డిజిటల్ గ్యాడ్జెట్ల వ్యర్థాలు అంటే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, టీవీలు, ఛార్జర్లు, హెడ్ఫోన్లు వంటివి ఉపయోగించి తర్వాత పారేసే ఈ వేస్ట్ వ్యర్థాలు అన్నీ ప్లాస్టిక్ వ్యర్థాల కిందకి మాత్రం రాకపోయినప్పటికీ ఈ గ్యాడ్జెట్లలో చాలా భాగాలు, మొబైల్ ఫోన్ కవర్లు, హెడ్ఫోన్లు, మౌసులు ప్లాస్టిక్తో తయారవుతాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు మానవులకే కాదు, మిగతా జీవరాశుల మనుగడని శాసించే స్థాయికి చేరిపోయే అనడంలో సందేహం లేదు. మనం ప్లాస్టిక్ కవర్లో పడేసిన ఆహార పదార్థాలు ఆ ప్లాస్టిక్తో సహా తిని మూగజీవులు మృత్యువాత పడడం మనం వింటూనే ఉన్నాం. మనం వాడి పారేసిన ప్లాస్టిక్ బాటిళ్ళు నదుల్లోనూ సముద్రాల్లోనూ చేరి విడుదల చేసే మైక్రో పార్టికల్స్ జలచరాలకి హాని కలిగించడం చూస్తున్నాం. చేపలు, తాబేళ్లు, పక్షులు వీటిని తిని ఫుడ్ చైన్ ద్వారా మళ్ళీ మనకి తిరిగి వస్తున్నాయి. ఒక పక్క నాగరికత పేరుతో చెట్లను నరికేయడం, పరిశ్రమల నుండి వెలువడే విషవాయువులు, పరిశ్రమల రసాయన వ్యర్థాలు భూమిలో, నీటిలో కలపడం లాంటి పర్యావరణ కాలుష్యాలను ఎంతో కాలంగా చూస్తున్నప్పటికీ గత 3 దశాబ్దాల్లో ఈ ప్లాస్టిక్ వ్యర్థాల పొల్యూషన్ ఇప్పుడు తీవ్రంగా పరిణమించింది. పట్టణాల్లో నిర్లక్ష్యంగా పడేసిన ప్లాస్టిక్ వైర్లు, ఈ వేస్ట్ లాంటి చెత్త వర్షం కురిసినప్పుడు డ్రైనేజీలో అడ్డుపడి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యి ప్రాణ నష్టం, అపార ఆస్తి నష్టం జరగడానికి కారణమవుతున్నాయి. ప్రపంచంలో తయారవుతున్న ప్లాస్టిక్లో కేవలం 10% కన్నా తక్కువ మాత్రమే పునర్వినియోగం అవుతుంది. మిగతా చెత్త నిల్వపడి ల్యాండ్ ఫిల్స్ అంటే చెత్త కుప్పల రూపంలో నిలుస్తున్నాయి. ఇవే కాక భూగర్భ జలాల తగ్గుదల, భూసారం తగ్గిపోవడం, వాతావరణంలో అనూహ్యమైన మార్పులు, భూకంపాలు, వరదలు ఇలాంటి అనేక ప్రకృతి విలయాలకు కాలుష్యం కారణభూతమవుతోంది. ఇక్కడ మనం ఒక లోతైన విషయాన్ని కూడా గమనించాలి.
అసలు ప్రకృతిని ఇంత క్షోభకి గురి చేయడానికి కారణం ఏమై ఉంటుంది అని మనం ఏనాడైనా ఆలోచించామా? దీనికి పరోక్ష కారణం మన లోభం, మన భావ కాలుష్యమే అంటారు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ హార్ట్ఫుల్నెస్ మార్గదర్శి దాజీ. What is the root cause? Is it not the greed? If you count all these things and add to the greed that leads to all kinds of diseases, then you will understand that yes, it is the main cause. How to regulate the mind, hindering our state of mental well-being, our physical health, our relationship with other people, and our relationship with the environment around us. Shouldn't we all be taking this thought pollution seriously, as it is the root cause of all pollutions? I will let you ponder over it. మరి దీనికి పరిష్కారం ఏమిటి? వెన్ అవర్ హార్ట్స్ ఆర్ ప్యూర్ అవర్ సరౌండింగ్స్ బిగిన్ టు ప్యూరిఫై టూ అంటారు దాజీ. పర్యావరణ పరిరక్షణ బాధ్యత కేవలం వ్యవస్థదే అన్నట్టు కాకుండా ప్రతి వ్యక్తి బాధ్యతగా గుర్తించాలి. కాబట్టి పర్యావరణ పరిరక్షణ మన అంతఃశుద్ధితో ప్రారంభం కావాలి. పాల ప్యాకెట్టు, షాంపూ ప్యాకెట్స్, నూనె ప్యాకెట్లు, ఇంకా అన్ని కవర్లను పూర్తిగా కత్తిరించకుండా దానికి అంటిపెట్టుకునేలా ఉంచండి. లేకుంటే ఆ ముక్కలన్నీ చెక్కలోకి వెళ్ళి భూమిలో కలవడానికి కొన్నేళ్లు పడుతుంది. ప్లాస్టిక్ పాత్రల స్థానంలో ఫుడ్ గ్రేడ్ స్టీల్ పాత్రలు, జాడీలను, రాచెప్పలను, గ్లాసు లేదా మంచి మట్టి వస్తువులను వినియోగించండి. మర్చిపోకుండా చేతి సంచిని మార్కెట్కి తీసుకెళ్లడం అలవాటు చేసుకోండి. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయండి. మీ వాహనాలకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించండి. లేకుంటే పొగలో అధిక మొత్తంలో కార్బన్ మోనాక్సైడు, హైడ్రోకార్బన్స్ వంటివి విడుదలవుతాయి. ప్లాస్టిక్ వస్తువుల్ని వేడి చేయకండి. మైక్రోవేవ్లో పెట్టకండి. స్నానానికి స్టీల్ బకెట్లను ఉపయోగించండి. చౌకగా కనిపించే నాణ్యత లేని ప్లాస్టిక్ వస్తువుల్ని ఇంట్లో ఉంచకండి. బయోడిగ్రేడబుల్, బీపీఏ ఫ్రీ, బీపీఏ అంటే బైస్ఫెనాల్ ఏ, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ వస్తువుల్ని వాడాలి. తప్పని పరిస్థితిలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడవలసి వస్తే కనీస మందం 120 మైక్రాన్లు ఉండాలి. భారతదేశంలో ఇది 2022 డిసెంబర్ 31 నుండి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వాలు విధించే ప్లాస్టిక్ నిషేధాల గురించి ఇంటిలోని వారికి, పిల్లలకి, మీ సామాజిక మాధ్యమాల గ్రూపులలో వారికి అవగాహన ఇవ్వండి. ఇటువంటి జీవనశైలిని అలవరుచుకోవడం పర్యావరణానికి ఎంతో అవసరం. హార్ట్ఫుల్నెస్ ఆధ్యాత్మిక సంస్థ యొక్క సాహిత్యంలో పొందుపరచబడిన దశ నియమాల్లో 4వ నియమం ప్రకృతితో సారూప్యంగా జీవించమంటుంది. ఈ విషయాన్ని గురించి దాజీ గారు ఇలా అంటారు. When we speak of conquering the nature, when we understand that we all coexist, we follow the principle of coexistentialism. I cannot survive in this world without all that is there. I'm part of the whole. If my eyes try to fight with my ears, there will be a chaos. I being part of nature, how can I say I'm going to fight with the nature and conquer the nature? It is like you are creating a mutiny. మనలో కోపం, అసహనం, ద్వేషం ఉంటే మన చర్యలు కూడా అదే రకంగా హానికరంగా మారతాయి. మన శాంతిమయ ఆలోచనలు మన చుట్టూ ప్రశాంతతను పెంచుతాయి. అదేవిధంగా మన లోభం నుండి, దురాశ నుండి, వీటి వల్ల కూడా పర్యావరణాన్ని మనం నాశనం చేస్తున్నాం. అవసరానికి మించి వనరులు ఉపయోగించడం, ప్రకృతిని వాణిజ్య అవసరాలకు దోచుకోవడం, ఇవన్నీ మన భవిష్యత్ తరాలపై భయంకరమైన ప్రభావం చూపిస్తాయి. మిత్రులారా, పర్యావరణ పరిరక్షణ ఒక ఎంపిక కాదు, అది మన బాధ్యత. మనం ప్రకృతిని ఎలా సంరక్షిస్తామో అదే రేపటి మన భవిష్యత్తు. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మనం ఈ నిబద్ధత తీసుకుందాం. ప్లాస్టిక్కి గుడ్ బై చెప్పి ప్రకృతికి సహాయకారిగా ఉందాం. మన ఆలోచనలు శుభ్రంగా, మన జీవనశైలి సహజంగా ఉంటే భూమి పచ్చదనంతో కళకళలాడుతుంది. ధన్యవాదాలు.